హలో గైస్, అందరికి నమస్తే. అందరూ ఎలా బాగున్నాను. నేనైతే మగ్గున్నాను అనమాట. సో ఒరే కిరణ్ కానీ మెల్ల ఏదో మెరస్తున్నాయి కదా, అదే మనం మా సుబ్బారావు సార్ సిమెంట్ స్టీల్ వచ్చింటే దించి పెట్టమని మనం ఏం చేస్తామంటే స్మార్ట్ కదా, మనం తెలియగలం కదా. సో అందుకు దాన్ని అమ్మేసి చేంజ్ వచ్చానమాట. రే ఇప్పుడు నిజాలు చెప్పరా, క్యాన్వీ చేయకుండా పిచ్చికినా ఎలా ఎన్ని బ్రో అంత మాట అంటావు? నిజాలు చెప్తాను. ఫ్లిప్కార్ట్లో 100కి 10 అంటే బుక్ చేశాను అనమాట. మీరు కూడా కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు మీకు దాన్ని లింక్ పంపిస్తాను కదా. సో ఇంక ఎందుకు ఈరోజు నీకు పనికి రావలేదంటే, ఈరోజు సండే బ్రో, ఏదో మా సార్ నీ కాల్ చేతులు పట్టుకుని అడుక్కుంటే ఈరోజు సండే లీవ్ ఇచ్చిన అనమాట. సో ఈరోజు మనం సండే ఏం చేయబోతామంటే ఎగ్ కర్రీ చేయబోతామంట. బ్యాచులర్కి చాలా ఇష్టమైన వంట ఏంటంటే ఎగ్ కర్రీ. సో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేసి ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మనం వంటలు కలుపుతాం. సరే మరి పదం. ఇంకా మనకి ఎగ్ కర్రీ చేసుకున్నాక ఏమేమి తీసుకురావాలి చూపిస్తే పదండి. అయితే ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలంటే ఎగ్స్ బాయిల్ చేసుకుని కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, బ్లాక్ పెప్పర్ సాల్ట్, అలానే బిర్యానీ ఆకులు, దాని తర్వాత చెక్క, మొగ్గ, యాలకులు, మగ్గ, జీలకర్ర, దాంట్లో ఎర్రగడ్డలు, టమాటాలు అనమాట. నా దగ్గర పచ్చిమిరపకాయలు మిస్ అయినాయి అనమాట. సో మీ దగ్గర కానీ పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా వేసుకోవడం మాత్రం మర్చిపోయాను. లేదంటే నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు అనమాట. నేను వేయలేదనేసి మీరు కూడా ఏమాకండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్రగడ్డలు కొంచెం చిన్నగా కట్ చేసుకొని బాగుంటుంది. పెద్ద పొడుగు కట్ చేసుకుంటే బాగుంది. సో చిన్నగా కట్ చేసుకున్న తర్వాత మనకు టమాటాలు అనేది కొంచెం పొడుగు కట్ చేసుకోవడం కూడా మనం గ్రైండ్ చేస్తాం. సో గ్రైండ్ ఎందుకు చేయాలంటే మనకు గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. సో గ్రేవీ వచ్చినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకనేసి మీరు టమాటాలు అనేది కొంచెం పొడుగు కట్ చేసుకున్నారు. పొడుగు కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ వేసేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత మనకు ఆ గుడ్డు లోపల మనం వైపోతాం. పడిన నాతో పాటు ముందు కూడా వైపోతాం. సరే మర్చిపోతారు. అయితే చూడండి. అయితే Anata pacaye apate kekena apatia apate keke tu apati to apate good apati నాలాగా మాత్రం ఎవరు డాన్స్ ట్రై చేయమాకండి. సో మనం మ్యాటర్ ఏంటంటే మనం ఇందాక గుడ్లు ఉడుకుని పక్కన పెట్టుకునేసి మనం వర్టికల్గా కట్ చేసుకోవాలి. ఎందుకు కట్ చేసుకోవాలంటే దానిలో మసాలా గిసాలు బాగా పట్టాలి కాబట్టి. సో అందుకని కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి గ్యాస్ తీసుకునేసి గ్యాస్ ఆన్ చేసిన తర్వాత మనం ప్యానల్ తీసుకునేసి పైన 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇందాక మనం ఎగ్స్ కట్ చేసి పెట్టుకోండి సార్, అవి తీసుకొచ్చి దీనిలో వేయాలన్నమాట. వేసుకున్న తర్వాత కాదనుకున్న కారం, చాలనుకున్న సాల్ట్, అలానే లేదనుకున్న ఉప్పు, అది పసుపు వేసుకోవాలంట. వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు నాగరా నువ్వు ఎప్పుడైనా చేతపడి చేస్తున్నావు కదా, అందుకే అటు బాగా చదువుతాను కారాలు గీరాలని. నువ్వు లేదులైనా స్వామి ఎవరైనా చూసాం మళ్ళీ నమ్మతారు. సరే మరి చెప్ప ఏదో విషయమో. దాని తర్వాత మనం దీన్ని పక్క తీసి పెట్టుకోవాలన్నమాట. బాగా అయిన తర్వాత పక్క తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ ఎక్స్ట్రాగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం దినుసులు చూసుకున్నాం కదా, బిర్యానీ ఆకు, యాలకలు, చెక్క, మగ్గ ఇవన్నీ వేసుకునేసి ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకుంటాం సార్ ఆనియన్స్, చిన్న ఆనియన్స్ దీంట్లో వేసుకుంటాం. దీంట్లో వేసుకున్న తర్వాత దాని 10 మినిట్స్ తర్వాత ఆగిన తర్వాత బాగా మీకు కాగి అనిపిస్తే అంటే కలర్ కొంచెం ఏంటంటే దాని తర్వాత టమాటో సాస్ మనం ఇలా మిక్సీ వేసుకుని చూసారా, ఆ మిక్సీ వేసుకున్నది కూడా దాంట్లో వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత అలానే ఇందాక మిక్సీ తెచ్చింది కదా, కారము, పసుపు, ఉప్పు, కరివేపాకు, గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్, ఇవన్నీ దాంట్లో మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు అంటే పచ్చి వాసన పోయేంత వరకు బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లేదా 6 మినిట్స్ తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత అలానే ఒక హాఫ్ గ్లాస్ వరకు కొంచెం వాటర్ తీసుకోండి. అంటే హాఫ్ గ్లాస్ అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి వాటర్. నాకైతే ఒక సరిపోద్ది కాబట్టి మధ్యాహ్నం వరకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నమాట. సో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా మిక్సింగ్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అలానే ఇందాక మనం ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకోండి చూసారా, ఆ ఎగ్స్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కొంచెం ఆ మసాలాలు అంతా దానిలో బట్టే మధ్యగా తిప్పుకుంటా ఉండాలి. కొంచెం బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్సింగ్ చేసుకుంటా ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మనకు కూర అనేది అయిపోయిన తర్వాత మనకు లాస్ట్ ఫైనల్ ఏంటంటే కొత్తిమీర వేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది కాబట్టి. సో కొత్తిమీర వేసుకోండి. ఇంకా ఫైనల్గా దించుకునేస్తే సరిపోద్ది. చూస్తుంటే హుస్సేన్ సాగర్ నుంచి నీళ్ళు గారిపోతా ఉన్నాయి. సో మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా మొత్తం గుడ్డు చూడండి ఎంత బాగా గుడ్డు ఉడికితేనే బాగుంటుంది. ఆ క్వశ్చన్ మీకు చెప్తాను, చచ్చిపోతాను అనమాట. ఎందుకంటే ఒరే నీకు నాకు ఏం తేలేదు, కాకపోతే నువ్వు ప్లానింగ్ చెప్తావు, నేను కడతాను అంతే. గోడ అంత హైట్ అవ్వాలని చెప్తాను, నేనైతే ఆ గోడ అంత హైట్ కడతాను. కానీ నీకంటే నాకు ఎక్కువ సాలరీ వస్తుంది. నీకు ఒక రోజు 500 వస్తుంది, ఆ రోజు 1000 రూపాయలు వస్తుంది చెప్పిన. అప్పుడు నేను తలగా దించుకొని ఆడబెట్టుకుని పొయ్యిలో మర్చి పెట్టుకోవాల్సి వచ్చింది. అవి ఏం చేస్తుంటారు సార్, బిల్డింగ్లు కూడా కడుతుంటారు. టాపీ మేస్త్రి అది కాదు, ఇంజనీర్ సార్. వాళ్ళిద్దరు ఒకటేరా, కాకపోతే కూల్ ఎక్కువ, వీడు కూల్ తక్కువ.
మీరు ఏమైనా చేసుకోవాలి నేను చెప్పిన విధానం చేసుకుని మాత్రం కర్రీ మాత్రం భలే ఉంది, ఎక్సలెంట్ గా భలే ఉడికింది గుడ్లు కానీ మీద నోట్లు లొట్లేసింది అసలు అంత బాగుంది. టేస్ట్ మాత్రం భలే ఉంది, నాకు చాలా బాగుంది. సో చేసుకుంటానండి. అబ్బబ్బా సూపర్, నోట పేస్ట్ అట్టే కరిగిపోతుంది. సో మనం ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ అనేసి, అందుకని బ్యాచలర్ దీన్ని చూస్ చేసుకుంటారు, భిన్న అయిపోతుంది. సో బ్యాచలర్స్ చాలా మంది